నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ, క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అండి. తక్కువ టమాటాలు ఉన్నా చక్కగా గ్రేవీగా ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. అంతేకాదు మనకి ఇందులో వేసే మసాలా అయితే నాన్ వెజ్ రెసిపీస్లోకి అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, పొడి అలా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఘాటు కూడా అనిపించదండి. చాలా తక్కువ మసాలాలనే ఇందులోకి వాడుతున్నాను. వైట్ రైస్తో పాటుగా మనకి బగారా రైస్కి బాగుంటుంది. అంతేకాదు చపాతీ, పుల్కా, బటర్ నాన్స్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈరోజు అయితే ఇక్కడ క్యాలీఫ్లవర్ కర్రీ కోసం నేనైతే పెద్ద క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వేడి నీళ్ళల్లో ఉంచుకొని మళ్ళీ చన్నీళ్ళల్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 టమాటాలు పండినవి తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా. మరి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మసాలా కోసం తీసుకున్నవండి. ఇవైతే తాలింపు కోసం తాలింపు గింజలు తీసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం అయితే ఇందులోకి నేను అల్లం ఒక 1 ఇంచి, వెల్లుల్లి ఒక 4-5 రెమ్మలు, అలాగే సోంపు ఒక 1/2 స్పూన్ వరకు, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, దీంతో పాటుగా ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ వరకు, 2 లవంగా, ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, అలాగే సోంపు, దీంతో పాటుగా ఎండు కొబ్బరి, లవంగా, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను వాటర్ వేయకుండా పొడి పొడిగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇదైతే మనకి చికెన్ మసాలా టేస్ట్లో ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను, 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడైతే తాలింపు గింజలంతా ఎర్రగా వేగినప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా. కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు కూడా వేయించుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను 1 నిమిషం పాటు. మూత తీస్తున్నాను కొంచెం సేపటి తర్వాత. ఇక్కడైతే ఉల్లిపాయలన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కూడా పసుపు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తం వేస్తున్నాను. అలాగే కట్ చేసిన టమాటా కూడా. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. టమాటా కూడా తొందరగా మెత్తబడిపోతుంది ఇలా వేయటం వల్ల. అలాగే కారం కూడా. నేను పచ్చిమిరపకాయలు 2 వేసానండి, మంటలు లేవు కాబట్టి కొద్దిగా కారం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ అంతా ఆ పౌడర్లోనే ఉంది, మిక్సీ చేసిన పౌడర్లో. ఒక్కసారిగానే వేసుకోవాలి. నేనైతే 3 వంతుల వరకు ఈ క్యాలీఫ్లవర్ ముక్క అంతా ఉడికిన తర్వాతనే ఆ మసాలా పౌడర్ని ఇందులోకి వేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను 5 నిమిషాల పాటు. మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ముక్క అంతా కూడా ఉడికిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ గ్రేవీ సరిపోతుంది అనుకునే వాళ్ళకైతే మసాలా పొడి ఇలాగే వేసుకోవచ్చు. గ్రేవీగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్ వరకు వాటర్ వేస్తున్నాను. అలాగే మసాలా పొడి అంతా కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొన్ని వాటర్ తీసుకొని ఇందులోకి వేస్తున్నాను.
స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను 5 నిమిషాల తర్వాత. అయితే ఇక్కడ చూడండి గ్రేవీ కూడా చక్కగా వచ్చేసింది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొంచెంగా కొత్తిమీర చల్లేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, చికెన్ కర్రీ లాగా అనిపించే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.